మనం చేసి మళ్ళీ 3వ తారీఖు వస్తాను నేను. రేపు రాను 3వ తారీఖు యాబ్సెంటీస్ ఎవరు మిస్ అవ్వకూడదు. యాబ్సెంటీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, అర్థమైంది కదా. అందుకు మనం యాబ్సెంటీస్ ఎవరు లేకుండా అందరికీ టెస్ట్ చేసుకోవాలి. మీ స్కూల్లో ఎంత సరే 3 ఓకే 35 మందికి మనం తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాబ్లం ఉన్నోళ్ళు టెస్టింగ్ చేసుకోకుండా ఉండిపోతారు. అందరూ మైదానానికి సంబంధించిన 10th పరీక్ష గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకొని చేస్తుంది. దానిలో భాగంగా మన 2020 ఫస్ట్ మన పాఠశాలను ఎంపిక చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మన మెడికల్స్ గారికి ఆత్మాది గారికి క్లాస్ గారికి మరి మా డిపార్ట్మెంట్ పెద్దలు గౌరవ ఎంఈఓ 1 and 2 అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. అలాగే మా సిఆర్టీ సిబ్బందికి విద్యార్థి గారికి ఎంఈఓ గారికి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను మా సర్వీస్లో స్కూల్ విజిట్స్కి రకరకాల యాక్టివిటీస్ ఎన్డీడీ ప్రోగ్రామ్ అంటే డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి, ఇలాగా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి, ఇలాగ రకరకాల పరిస్థితుల్లో స్కూల్ విజిట్స్కి వెళ్తుంటే నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమంటే పిల్లలకి బోర్డు మీద రాసే అక్షరాలు చాలామంది పిల్లలకి కనబడకపోతుంది. కానీ చాలామంది పిల్లలు బయటికి చెప్పే పడతారు. ఒక ఇది ముఖ్యంగా ఇప్పుడు వరకు మన పెద్దలందరూ చెప్పారు. మీకు ఆల్రెడీ ఇప్పుడు బేసిక్గా ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఒక అవేర్నెస్ అనేది చాలా తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కూడా ఇంట్లో గెస్ట్ని చూస్తూ ఉంటారు. సో అది మంచి కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే చెడు కంటెంట్ అవ్వచ్చు. బట్ మంచి కంటెంట్ చూసేటప్పుడు ఇలాంటి కొంతమంది అంటే మీలో కొంతమంది వరకు అవేర్నెస్ అనేది ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నేషనల్ బ్లైండ్నెస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ప్రతి స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారానే దీన్ని ఎక్కువ అంటే మనకి ముఖ్యంగా ఈ ప్రైమరీ స్టేజెస్లో మాత్రమే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే పెద్దవాళ్ళు అయితే కామన్గా వస్తుంది. బట్